హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ పిల్లలిద్దరిని కూడా మార్నింగ్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి. మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. మార్నింగ్ హడావిడిగా అన్ని పనులు చేసి పిల్లల్ని స్కూల్స్కి పంపడం ఒకెత్తైతే ఇంకా వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చక్కదిద్దుకోవడం, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం ఇంకొక ఎత్తండి. అండ్ వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇల్లంతా హడావిడి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడి బుక్స్ అక్కడ పడేసి, ఎక్కడి వస్తువులు వాళ్ళ ఆట బొమ్మలన్నీ ఇల్లంతా పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇల్లు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. అండ్ ఇంట్లో పనులు అన్నీ చేసుకున్న తర్వాత ఇల్లు మళ్ళీ నేను ఎలా నీట్గా సర్దుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఇల్లంతా ఇలా హడావిడి చేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇంకా ఇవన్నీ పనులు నీట్గా సర్దుకోవాలి, నేను ఇంట్లో అన్నీ చేసుకోవాలి. వాళ్ళు చేతికి ఏ బొమ్మ దొరికితే ఆ బొమ్మతో ఆడుతూ ఉంటారు. ఇలా సోఫాల పైన మొత్తం బొమ్మలు, బుక్స్ అన్నీ పడేశారు. అండ్ ఈ బ్లాంకెట్కి అయితే పెద్ద స్టోరీయే ఉందండి. మా చిన్న బాబు ఫేవరెట్ బ్లాంకెట్ ఇది. వాడు ఎక్కడ కూర్చుంటే ఈ బ్లాంకెట్ని అక్కడ తీసుకొస్తూ ఉంటాడు. సో ఇంకా తను సోఫా పైన ఎక్కువ కూర్చుంటాడు కాబట్టి బ్లాంకెట్ ఎప్పుడు సోఫా పైన పెట్టుకొని ఉంటాడు. అండ్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు అన్నీ పడేస్తూ ఉంటారు పిల్లలు. వీటన్నిటిని ఇప్పుడు నీట్గా సర్దుకోవాలి. ఇంకా చిన్న తల్లి తన బేబీ బ్లాంకెట్స్ రెండు పట్టుకొని మంచిగా ఆడుకుంటుంది. తల్లి హాయ్ చెప్తావా? ఫ్రెండ్స్కి చెప్తావా? బంగారు తల్లి, క్యూట్ గర్ల్. సో ఇంకా బుక్స్ అన్నీ సెల్ఫ్లో నుంచి తీసేసి ఎక్కడ పడితే అక్కడ అలా పడేశారు. సో హాల్ని అయితే నీట్గా సర్దుకోవాలి. ఇంకా కిచెన్ విషయం అయితే అందరికీ తెలిసిందేనండి. కిచెన్ కూడా నీట్గా పెట్టాలి. అండ్ ఇదండి ఇంకా నీట్గా సర్దుకోవాలి ఇల్లంతా కూడా. నెక్స్ట్ ఎలా ఉంది అనేది కూడా వీడియో పెడతాను. మొక్కితే పనులు చేసి అలసిపోతుందని నా చిన్న తల్లి చూడండి పనులలో నాకు ఎలా హెల్ప్ చేస్తుందో. పాపం ఇక్కడ నుండి ఉన్న చెత్త అంతా కూడా అక్కడి వరకు తీసుకొని వెళ్ళింది బంగారు తల్లి. పేపర్స్ అన్ని నీట్గా సర్దుతోంది. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేదండి, నా పెళ్ళైన తర్వాత ఒక కూతురు ఉంటే తల్లికి ఎంతో ఆసరగా ఉంటుంది పనిలో అనేసి, అలాగే కొడుకుంటే తండ్రికి కూడా పనిలో ఎంతో ఆసరగా ఉంటారని ఎప్పుడు మా అమ్మ చెప్పేదండి. నా బుజ్జి తల్లిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అమ్మా, ఇంత కష్టపడమని నీకు ఎవరు చెప్పారు? నా బంగారు తల్లి. వద్దు తల్లి, నీ బుజ్జి చేతులతో అలా పనులు చేయకూడదు. నువ్వు పెద్దగా అయినాక అమ్మకి హెల్ప్ చేయదు కానీ, ఓకేనా బంగారు తల్లి? చూసారండి, ఇంతకుముందు ఇల్లంతా చిందర వందరగా ఉండే కదా. ఇంకా సోఫాలు, ఇల్లు, బెడ్ అన్నీ నీట్గా సర్దేశాను. ఇంకా సర్దిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ చూయించడం ఇలా నీట్గా తొందరగా అవుతుంది, కానీ దీని వెనకాల చేయాల్సిన పని చాలానే ఉంటుంది. సో ఇంకా నేను పనులన్నీ చేసుకుంటున్నాను. చిన్న తల్లి నన్ను డిస్టర్బ్ చేయకుండా చక్కగా నాతో బొట్టు పెట్టించుకుంది. బొట్టు ఎలా ఉందని అద్దంలో చూసుకుంటుంది. బాగుందా అమ్మ పెట్టిన బొట్టు? నచ్చిందా తల్లి? ఇలా చూడు, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఇంటి ముందర చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. అండ్ ఇవాళ వ్లాగ్ ఇంతేనండి. నెక్స్ట్ మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంటానండి.